ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన భాగము అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడి దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధముగా ఉన్నామని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వాక్యం ఇలా బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ప్రతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. వ్రత దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రత్యేకమైన దినాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయన ప్రతిదీ ఏర్పాటు చేసేవాడు, సిద్ధపరిచేవాడు, ముందుగా సిద్ధపరిచేవాడు. దేవుని స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. యెహోవా తన బిడ్డల కోసం, తన దాసుల కోసం, తన కోసం జీవించాలని, తన సాక్షులుగా ఉండాలని, తన నామాన్ని మహిమపరచాలని, తన మహిమ నిమిత్తం సృజించినటువంటి ప్రజల కోసమైనటువంటి దినం ఇది. దిస్ ఈజ్ యువర్ డే ఆఫ్ మిరకల్ అని ఒక దైవజనుడి యొక్క టీవీ కార్యక్రమం పేరు. దిస్ ఈస్ ద డే ఆఫ్ యువర్ మిరకల్. దిస్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. దిస్ ఈస్ ద డే ఆఫ్ లార్డ్ జెహోవా ఈరే. యెహోవా ఈరే దేవుని సమయం ఇది, దేవుని రోజు అది. యెహోవా రాఫా, యెహోవా నిసి, యెహోవా షాలోమ్, యెహోవా సబాయోత్ అయినటువంటి దేవుని యొక్క దినం ఇది. దేవుని మహిమపరిచేటువంటి దినం, దేవుడు తనను తాను బయలుపరుచుకునేటువంటి దినం, దేవుడు మాట్లాడే దినం, మనం దేవునితో మాట్లాడేటువంటి దినం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అధైర్యపరిచేటువంటి పరిస్థితుల మధ్యలో కూడా మనం ధైర్యంగా ఉండాలి. పిరికి వాళ్ళుగా మార్చేటువంటి పరిస్థితుల మధ్యలో కూడా మనం ధైర్యంగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? మనల్ని పిరికి వాళ్ళుగా మార్చే పరిస్థితుల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో పరిశుద్ధునిగా, ప్రేమ కలిగిన వానిగా, ప్రార్థించే వారిగా జీవించాలి. ఏటుకు ఎదురీత చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో లోకానికి వ్యతిరేకంగా, లోకంతో పరిగెత్తక, ఒక భిన్నమైన దిశలో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను, ఎందుకు ఇలా చేస్తుంది ఈమె, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు, వై దీస్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వీరెందుకు ప్రత్యేకంగా ఉన్నారు వీళ్ళు. షూషను కోటలో కొంతమంది యూదులు స్థానికుల కన్నా భిన్నంగా ప్రవర్తించేసరికి అన్ని జనులకు అర్థం కాదు, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి. సరే, వీళ్ళందరి సంగతి పక్కన పెట్టినా ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మనిషిని గౌరవించడా, అధికారిని గౌరవించడా, అధికారానికి ప్రాధాన్యత ఇవ్వడా, అధికారం దేవుని వలన కలిగిందని భావించడా, ఏంటి వీడి అహంభావం ఏంటి? అతడు నమస్కారం చేయనంత మాత్రాన, నక్క వినయాలు ప్రదర్శించినంత మాత్రాన అతడు అహంకారి అని ముద్ర వేయడానికి వీల్లేదు. కొన్ని దినాల క్రితం రాజుగారి ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఆయన. అనగా నమ్మక ద్రోహి కాదు, కానీ ఎంతో నమ్మకమైన వాడు అతను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వారి మీద లోకము నిందలు వేసే అవకాశం ఉంది. నమ్మకమైన వానికి వెంటనే దీవెనలు దేవుడిస్తాడు, కానీ అనేకమైన నిందలు లోకం ఇస్తాయి. నిందలు కుప్పగా పోస్తాయి. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అనేది సలహా కాదు. బీ బోల్డ్ ఆర్ బీ ఆఫ్ గుడ్ cheer. దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్వైస్, దిస్ ఈజ్ నాట్ ఎ సజెషన్, బట్ దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ధైర్యంగా ఉండాలి అనేది ఒక ఆజ్ఞ. దశాజ్ఞలు ఉన్నాయి కదంటే అండి, 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇదేంది కొత్త ఆజ్ఞ? ఇది కొత్త ఆజ్ఞ కాదు, ఉన్నటువంటి విషయమే. ఉపదేశంలాగా కనిపించినప్పటికీ కూడా
విశ్వాసులందరూ ఉపేక్షించకూడనటువంటి ఒక ఆజ్ఞ. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, అంటే ధైర్యము గల ఆత్మనిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు, శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. ఆత్మ ఒకటే, ఆత్మలో భిన్నమైన లక్షణాలు, ఆత్మ భిన్నంగా ప్రవర్తించే విధానాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే నాయకుడే ధైర్యంగా ఉండాలి, ఇంకెవరికి అని కాదు, అందరికీ కూడా వర్తించేటువంటి నియమం. ధైర్యంగా ఉండు. యెహోషువ, ఎంతకాలము మోషే అనేటువంటి నాయకుడి మీద ఆధారపడతావు? ఎంతకాలం ఆత్మీయ తండ్రుల మీద ఆధారపడతారు? ఎంతకాలం స్పిరిచువల్ ఫాదర్స్ మీద, మదర్స్ మీద ఆధారపడతారు? ఎంతకాలము టీవీ స్పీకర్ల మీద ఆధారపడతారు? ఎంతకాలం మెగా చర్చ్ పాస్టర్స్ మీద ఆధారపడతారు? ఎంతకాలము యూట్యూబ్ ప్రీచర్స్ మీద ఆధారపడతారు? ఏ మనిషి మీద ఆధారపడద్దు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. దేవుని మీద ఆధారపడండి. ఎవరిని నమ్మద్దు, దేవుని మాత్రమే నమ్మండి. బిలీవ్ గాడ్ అలోన్. ఆయన్ని మాత్రమే నమ్మండి, ఆయన మాత్రమే విశ్వసించండి. స్తోత్రం. ఇంకెవ్వరు విశ్వసించాల్సిన అవసరం లేదు. ఇంకెవరిని విశ్వసించినా వంచబడే అవకాశం ఉంది. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా, అనగా జీసస్, అనగా యేసు, అనగా ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ఫెయిత్, మనలో విశ్వాసాన్ని పుట్టించి, అనగా పురుడు పోసి విశ్వాసానికి ఆవిర్భావం కలుగు చేసి, కలుగునుగా కానీ సమస్తమును కలుగు చేసిన వాడు మనలో విశ్వాసమును కలుగు చేసి, అంతేకాకుండా ఆ విశ్వాసము యొక్క అవసరత లేని స్థితికి ఒకరోజు తీసుకొస్తాడు నిత్యత్వంలో. ఎందుకంటే అప్పుడు ముఖాముఖిగా చూస్తాం కాబట్టి నిరీక్షణతో, విశ్వాసంతో పని ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. ఒకటి, ధైర్యంగా ఉండాలి అంటే చెడ్డ వార్త విన్నప్పటికీ, ఈ సమాజంలో గుడ్ న్యూస్ ఎక్కడుంది? బ్యాడ్ న్యూసే ఉంది. అందుకొరకే దేవుని సేవకులు గుడ్ న్యూస్ ప్రకటిస్తున్నారు. ఫలానోళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఫలానోళ్ళని చంపారు, ఫలాని దేశం మీదకి ఫలాని దేశం దండెత్తింది, ఫలాని పార్టీ నాయకుల మీదకి ఫలాని పార్టీ నాయకులు దాడి చేశారు, ఫలాని పార్టీ ఆఫీస్ మీదకి ఫలాని పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇవేగా వినే వార్తలు. రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదం జరిగింది, లేదా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి ప్రమాదం జరిగింది, వరదల వల్ల ప్రమాదం జరిగింది. ఎన్నో వార్తలు మనం వింటున్నాం ఇటువంటి, కాదా? చెడ్డ వార్తలు తప్ప మంచి వార్తలు ఎక్కడున్నాయి? ప్రతి న్యూస్ పేపర్లో గుడ్ న్యూస్ ఏమీ లేదు, బ్యాడ్ న్యూస్ అంతా ఉంది. ధరలు ఆకాశం అంటేటువంటి ధరలు, లేదా ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అందలేదనో, లేదా అది అందలేదనో, అది బాలేదనో, ఇది బాలేదనో, లంచం తీసుకొని పట్టబడ్డారనో, ఇవన్నీ గుడ్ న్యూస్ కానే కాదు, బ్యాడ్ న్యూస్. వీఆర్ లిజనింగ్ టు బ్యాడ్ న్యూస్. అట్టివాడు చెడ్డ వార్త విన్నప్పటికీ కూడా జడియడు. చెడ్డ వార్తల సమాజంలో మనం ఉన్నాం, వినిపిస్తూనే ఉన్నాయి చెడ్డ వార్తలే. మీడియాలోనే కాదు, సోషల్ మీడియాలోనే కాదు, ప్రింట్ మీడియాలోనే కాదు, ఎక్కడ చూసినా, ఈవెన్ క్రిస్టియన్ మీడియాలో కూడా బ్యాడ్ న్యూసే వస్తుంది. దేవుని స్తోత్రం. చెడ్డ వార్త విన్నప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యంతో ఉండొద్దు, ధైర్యంగా ఉండు. రెండవదిగా మనం ఆలోచించిన విషయం, అసాధారణ ప్రయాణం అయినప్పటికీ, నువ్వు ఊహించినటువంటి అనూహ్యమైన ప్రయాణం కావచ్చు. నీ ముందు ఒక గొప్ప ప్రయాణం ఉంది. బాబు ఏలియా, ఏం చేస్తున్నావు? నిద్ర ఏంటి? ఆ మత్తేంటి? ఈ నిద్రపోతా అన్నట్టుగా దేవుడు అనలేదులేండి. యోనాతో అన్యుడైనటువంటి నావికుడు అన్నాడు. ఏలియాతో దేవదూత చూస్తే నిద్రపోతా, తిండిపోతా అని అనలేదు. లేవయా బాబు, లేచి పని చెయ్యి, లేచి పరిగెత్తు, లేచి ఇంకేదైనా చెయ్యి. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏంటి నిద్ర ఏంటి? ఈ నిద్రకు అర్థం ఏంటి అన్నట్టుగా నీ ముందు ఒక ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం ఎక్కడికో తెలుసా? దేవుని పర్వతమైన హోరేబు దాకా నువ్వు ప్రయాణం చేయాలి. మోషే ప్రయాణం తెల్లవారుజామునే కొండ కొప్పుకు రావాలి, కొండ కొనకు రావాలి, అట్ ద టాప్ ఆఫ్ ది మౌంటైన్. అక్కడ ఇక్కడ కలుసుకోవడం దేవునికి ఇష్టం లేదు, కొండ మీద కలుసుకోవాలి, అది ఆయనకి ఇష్టం. నేను దాన్ని కలుసుకుంటాను, అక్కడ ఇక్కడ కలుసుకోవడం కాదు, దాన్ని అరణ్యములో కలుసుకుంటాను, దాన్ని ఆకర్షిస్తాను,
దాంతో ప్రేమగా మాట్లాడతాను. ఇన్ని రోజులు ప్రేమ ఉన్నప్పటికీ మాట్లాడలేకపోయాను. ఇన్ని రోజులు ప్రేమ ఉన్నప్పటికీ పలకరించలేకపోయాను. ఇన్ని రోజులు ప్రేమ ఉన్నప్పటికీ ప్రత్యక్షతలు అనుగ్రహించలే. ప్రేమ లేదని కాదు, ఆయనకు ప్రేమ ఉంది. కానీ ఆయన తన మౌనంలో కూడా తను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ద్వేషించడం లేదు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి. చెడ్డ వార్తలు విన్నప్పటికీ కూడా ఇప్పుడు వింటున్న దానికన్నా అధికంగా చెడ్డ వార్తలు మనం వింటాం రాబోయే రోజుల్లో. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి. తెచ్చుకున్నా ఒకటే, తెచ్చుకోకపోయినా ఒకటే అని కాదు. ధైర్యము తెచ్చుకోండి అనేది ఆజ్ఞ కనుక ఆ ఆజ్ఞను పాటించకపోతే, పౌలైనా ఇంకెవరైనా ఆజ్ఞను పాటించకపోతే, ఆజ్ఞను అతిక్రమిస్తే వారు పాపం చేసినట్టే. వారు పాపం చేస్తే ఆత్మీయ మరణం పొందినట్టే. అనగా దేవునికి వాళ్ళకు ఒక ఎడబాటు కలిగినట్లే. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను విస్మరిస్తున్నావా? ఆ 10 ఆజ్ఞలు కట్టత నేర్చుకొని వాటిలోనే సంతోషిస్తూ ఉన్నావా? మాకు ఇవి చాలండి, మాకు ఇంకేం అవసరం లేదండి అన్నట్టుగా బతుకుతున్నావా? స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, రెండో విషయం, అసాధారణ ప్రయాణాలు. విదేశీ ప్రయాణం గురించి నేను మాట్లాడడం లేదు. అసాధారణమైన ప్రయాణం, ఒక ప్రత్యేకమైన భద్రతతో కూడుకున్నట్టు ప్రయాణం, నీకు ప్రైవసీ అయినటువంటి ఒక ప్రయాణం, నువ్వు ఎంజాయ్ చేయలేని ఒక ప్రయాణం కావచ్చు. చుట్టూ సైనికుల మధ్యలో నువ్వు, అలాంటి పరిస్థితి కావచ్చు. మూడోది, నువ్వు గమ్యం ఇంకా చేరుకోలేదు. గమ్యం చేరుకోవడానికి ముందుగా వేరు వేరు మజిలీలు ఆగుతాం, అక్కడెక్కడ బస చేస్తాం, అక్కడక్కడ స్టే చేస్తాం. అలాగా నువ్వు ఆగిన చోట అక్కడే శాశ్వతంగా ఆగిపోతా అని భావించొద్దు. ఇట్స్ ఎ టెంపరల్ స్టే. దట్ ఈస్ నాట్ యువర్ డెస్టినేషన్. దట్స్ నాట్ యువర్ డెస్టినీ. దట్స్ యువర్ జస్ట్ ఏ స్టేషన్. దట్స్ ఆల్. అదొక మలుపు మాత్రమే. ఆ మలుపు దాటి మరి కాస్త ముందుకు వెళ్ళాలి. కనుచూపు మేరలోనే గమ్యస్థానం ఉంది. కనుచూపు మేరలోనే మన పరలోకపు గమ్యస్థానం ఉంది. వారు కనులెత్తి చూచినప్పుడు దూరంలో ఒక దేశం. అది ఏం దేశం అండి కనిపించేది? అదే మనము ప్రవేశించి మనం అనేక సంవత్సరాలు ఉండబోతున్నటువంటి దేశం. 430 సంవత్సరాలకు బదులుగా అనేక సంవత్సరాలు ఉండబోతున్న దేశం. ఇది స్వతంత్ర దేశం. 7 దేశాలు కలిసినటువంటి ఒక సంయుక్త దేశం అది. సమృద్ధి కలిగినటువంటి ఒక సంయుక్త దేశం అది. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరని రాయబడింది. రమ్యమైన దేశం. రమ్యమైన దేశం అనగానే ఆ పండు చూచుటకు రమ్యంగా ఉన్నది. రమ్యమైన పండు లాంటి దేశం, రమ్యమైన పండ్లు కలిగిన దేశం. అలాగని రమ్యమైన ప్రతి పండు నిషేధించబడిందని కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా ఉండమనేటువంటి ఆజ్ఞ నీకు ఉంది, నాకు ఉంది. దేవుని వాక్యంలో ధైర్యంగా ఉండమనే ఆజ్ఞను మనం అతిక్రమించకుండా ఉందాం. 4వ విషయం, అనువుగాని చోట. నీ ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు. బయట ఉన్నప్పుడు తేడా ఉంటుంది. బయట ఉన్నప్పుడు అన్ని అనుకూలతలు దొరకకపోవచ్చు, అడ్జస్ట్ అయిపోవాలి. నేను పరిచయంలో కొన్ని చోట్ల బయటికి వెళ్తాను, ఇంట్లో జరిగినట్టుగా జరగదు. గత వారంలో ఒక చోట ఒక 10 రోజుల క్రితం పరిచర్యకి వెళ్ళినప్పుడు లోపల ఏసీ లేదు, చాలా వేడిగా ఉంది. వర్షం పడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఫ్యాన్ తిరుగుతుంది, గాలి రావడం లేదు. ఒకవైపు దోమలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎంత ఇసురుకున్నప్పటికీ కుదరని పరిస్థితి. కష్టం మధ్యలో ప్రతిసారి సుఖమని మనం అనలేం. కొన్నిసార్లు చెమటలు కక్కుతూనే వాక్యం చెప్పాల్సిన పరిస్థితి. మనము సహించగలిగిన దానికన్నా ఎక్కువ దేవుడు అనుమతించడు. మనం ఎంతవరకు సహించగలమో అంతవరకే సహించగలం. ఆయనకి తెలుసు మన కెపాసిటీ ఏంటో. అధికంగా లాగితే, ఎక్కువ లాగితే వీడు పుట్టుక్కుమని తెగిపోతాడని తెలుసు ఆయనకి. కాబట్టి ఎంతవరకు లాగుతాడో, ఎంతవరకు శ్రమను అనుమతిస్తాడో అంతవరకే అనుమతిస్తాడు. అమ్మో ఇంకా చాలా అనుమతిస్తాడేమో, అనుమతించి ఆ శ్రమల మంటల్లో నేను ఆహుతైపోతానేమో అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రమలో కూడా తప్పించుకునే మార్గం, శోధనలో కూడా తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఒక మార్గాన్ని ముందుగా ఆయన నిర్ణయించాడు.
దేవుని స్తోత్రం. కాబట్టి చెడ్డ వార్త విన్నప్పటికీ అధైర్యంగా ఉండొద్దు, ధైర్యంగా ఉండు. అసాధారణమైన ప్రయాణమైనప్పటికీ ధైర్యంగా ఉండు. గమ్యం చేరకపోయినా చేరబోతున్నావు, ధైర్యంగా ఉండు. తర్వాత అనువుగాని చోట ఉన్నప్పటికీ కూడా, అధికార మందిరంలో ఉన్నప్పటికీ కూడా, ఆత్మీయ స్థలములో లేకపోయినప్పటికీ కూడా, అన్ని జనుల చోటున ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండు. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 15వ వచనం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 23 వర్స్ 15. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను. సో వి urge you to have the commander bring him to you as though you were to determine his case with a more thorough inquiry, and we will kill him before he even gets here. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 15వ వచనం. ఒట్టు పెట్టుకొని ఉన్నాము అని రాయబడింది 14వ వచనం చివరి భాగంలో. వాళ్ళు చెప్తున్నారు, కాబట్టి మీరు మహాసభతో కలిసి అతని గురించి అనగా పౌలు గురించి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్లుగా అతన్ని మీ వద్దకు తీసుకున్నామని మేము విచారించాలండి, మీరు మేము కలిసి విచారించాలండి అని తీసుకొని రమ్మని సహస్రాధిపతితో చెప్పండి. దాని వెనక ఉద్దేశం అతనికి తెలియజేయనివ్వద్దు. దాని వెనకాల మనకు ప్లాన్ ఉంది. మన ప్లాన్ మన దగ్గరే పెట్టుకుందాం. మన ప్లాన్ అతనికి తెలియకూడదు. యూదులమైన మనకు మన ప్లాన్ రోమియుడైన అతనికి తెలియడానికి వీల్లేదు. అతడు దగ్గరకు రావడానికి ముందే ప్లాన్ చేసుకుందాం, అతన్ని చంపేద్దాం. ఏ ఆయుధాన్ని వాడతామో మనకు తెలియదు. ఏ బాణాన్ని విసురుతామో, ఏ ఈటని విసురుతామో మనకు తెలియదు. అతన్ని చంపుదాం. అధికారి దగ్గరికి వెళ్ళడానికి ముందుగానే అతన్ని చంపేద్దాం. చదువుదాం వాడుక భాషలో. కనుక మీరు మహాసభ పక్షాన అతని గురించి మేము ఇంకా విశదంగా తెలుసుకోవాలనుకుంటున్నాము అని అబద్ధాలు చెప్పి ఆ సాకుతో పౌలును పంపమని సహస్రాధిపతిని అడగండి. తర్వాత చివరి రాయబడిన మాట అది మనకు, అతడు దగ్గరకు రాక మునుపే, అతడు ఇక్కడికి రాకముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాము. వీఆర్ రెడీ టు కిల్ హిమ్. స్తోత్రం. ఏదో పూర్తిగా విచారణ చేసి తెలుసుకోవడం దానికోసం మేము కనిపెడతామని కాదు. వీఆర్ రెడీ టు కిల్ హిమ్. ఈ రోజుల్లో ఒక మనిషిని చంపడానికి మనం చేసే ప్రయత్నాలు, చంపడం అంటే అక్షార్థంగా కాదు, ఒక మనిషిని మానసికంగా చంపడానికి మనం చేసే ప్రయత్నాలు, ఆత్మీయంగా చంపడానికి అపవాది చేసే ప్రయత్నాలు, ఒక మనిషిని లేకుండా చేయాలని, వాడిని మింగిలి వేద్దామా అని చేసేటువంటి ప్రయత్నాలు. దేవునికి స్తోత్రం. అగ్ని బాణాలు విసిరేటువంటి అపవాది బాణం లోపలికి గుచ్చుకుంటుంది, అది అగ్ని బాణం ఇంకా కాల్చివేస్తుంది. శత్రువు యొక్క ఆయుధాలు బలమైనవి, శత్రువు యొక్క ఆయుధాలు వాడి అయినవి, సూటి అయినవి, అవి ప్రమాదకరమైనవి. ఆయుధాలకి లేదా బాణాలకి అంచున విషాన్ని పూసి మరీ విసిరేవాళ్ళు, బాణం విసిరేవాళ్ళు. మేము అతన్ని చంపుతాం. వీఆర్ రెడీ. మన టైటిల్ సిద్ధపాటు. దేనికి సిద్ధపడినారు వాళ్ళు? ఒక మనిషిని ప్రేమించడానికి కాదు, ఒక మనిషిని బతికించడానికి కాదు, ఒక మనిషిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మనిషి ఏమో ఇంతకుముందు అనేక మందిని చంపడానికి సిద్ధపడి చంపాడు. చంపిన తర్వాత మరికొంతమందిని చంపడానికి, ఎంతమందిని చంపుతున్నా తన దాహం తీరక, తన మతపరమైనటువంటి దాహం తీరక, తాను ఏదో చేస్తున్నాడు, సాధిస్తున్నాడని భావించి, తాను చేస్తున్నటువంటి ధర్మయుద్ధం అనుకోండి, తాను చేస్తున్న క్రూసేడ్ అనుకోండి, తాను చేస్తున్నటువంటి జిహాద్ అనుకోండి, అది అతని పరిస్థితి. తాను ఏదో చేయాలని చూస్తున్నాడు. మతాన్ని అంతం చేయడానికి మనిషిని అంతం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనిషిని అంతం చేసినా మతం అంతం కాదు. మతం అనే భావన ప్రజల్లో విస్తరిస్తూ ఉంది. మతం పేరుతో ఎందుకు ఈ మారణ హోమం? ఎందుకండి ఇవన్నీ అవసరమా మనకు?
గుజరాత్లో మతం పేరుతో మారణ హోమం జరిగింది. మణిపూర్లో మతం పేరుతో మారణ హోమం జరుగుతుంది. కాశ్మీర్లో అక్కడక్కడ మతం పేరుతో మారణ హోమం జరుగుతుంది. ఇవంతా ఎంతో విచారకరం. ఇంకా రాతి యుగపు కాలపు నాటి మనుషుల్లాగా, ప్రాచీన యుగపు కాలపు మనుషుల్లాగా మనం ప్రవర్తించడం నిజంగా విచారకరం. మతం పేరుతో, కులం పేరుతో, ఉపకులాల పేరుతో మనం విభజించబడ్డం న్యాయమా? ఇది దేవుని చిత్తమా? కానే కాదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దేని కొరకు సిద్ధపడాలి అనే దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 21వ వచనంలో చివరి భాగంలో రాయబడింది. అని చదువుకునే సమయం లేదు కనుక, ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారు. అధిపతి యొక్క, సహస్రాధిపతి యొక్క, కమాండెంట్ యొక్క మాట కోసం కనిపెడుతూ. అధిపతి మాట ఆత్మదేవుని మాట కాదు. అధిపతి మాట అపవాది మాట కావచ్చు. ఆ మాట తీసుకొని ఆ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. స్తోత్రం. దేనికి సిద్ధపడి ఉండాల్సిన వాళ్ళు దేనికి సిద్ధపడ్డారు? వాళ్ళు రాబోయే మెస్సియా కోసం సిద్ధపడాల్సినటువంటి యూదులు మెస్సియాను మరిచిపోయి, మెస్సియా రాకడం గురించి మరిచిపోయి, మెస్సియా రాకడం గురించి చెప్పినటువంటి యెషయా గ్రంథంలోను, జకరియా గ్రంథంలోని ప్రవచనాల్ని మరిచిపోయి, మెస్సియాను గురించి బోధించి, మెస్సియాను గురించి గుర్తించి బోధిస్తున్న వ్యక్తి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మెస్సియాను గురించి బోధిస్తున్న వ్యక్తి మీద దాడి చేస్తున్నంత మాత్రాన మెస్సియా రాకడం అది ఆపలేదు. మెస్సియా వచ్చి మెస్సియా లాంటి వారిని, తనలాంటి వారిని ఆయన తయారు చేస్తున్నాడు. తన కోసం శిష్యులను తయారు చేసుకున్నాడు. మెస్సియా లేడు, మెస్సియా ఆత్మ కలిగినటువంటి మనుషులు సంచరిస్తున్నట్టు రోజులు అవి. దేవుని స్తోత్రం. దేనికి సిద్ధపడుతున్నాం మనం? వాళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు చంపడానికి సిద్ధపడుతున్నావా? అలాగైతే నీ సిద్ధపాటు సరిగా కాదు, లేదు. 23వ అధ్యాయం 1వ వచనంలో 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గల వారినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటున్నానని చెప్పాను. ఆయన ఏదో ఆయన చెప్పాలనుకుంటున్నాడు, చెప్పనివ్వండి. లెట్ హిమ్ గివ్ హిస్ డిఫెన్స్. ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆయన మాటల్లో ఆదిలోనే తుంచివేయవద్దు. ఆయన మాట్లాడినివ్వండి. లెట్ హిమ్ స్పీక్. స్త్రీ మాట్లాడినివ్వనండి, పురుషుడు మాట్లాడినివ్వనండి, సేవకుడిని మాట్లాడినివ్వండి. లెట్ హిమ్ స్పీక్. లెట్ ఉమెన్, ఎదర్ ఉమెన్ ఆర్ మ్యాన్ ఆర్ పాస్టర్ ఆర్ ఎనీవన్, లెట్ దెమ్ స్పీక్. వాళ్ళ నోర్లు మూయడానికి మనమెవరమి? నోటి మీద కొట్టడానికి మనమెవరమి? ఒకటి, నెంబర్ 1, సమాధానం వినడానికి ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. ఆర్ యు రెడీ టు లిసన్ టు ద డిఫెన్స్? దేనికి సిద్ధపడి ఉన్నావు? ప్రభు రాకడ కొరకు విశ్వాసమైన మనం 2వ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఒకటి, సమాధానం వినడానికి సిద్ధపడాలని. 2వ విషయం అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 7వ వచనం. అతడు ఇలా చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయులకును కలహం పుట్టినందున ఆ సమూహం 2 పక్షములాయెను. ఎస్, ఆ సమూహము 2 పక్షాలైంది. ఒక్క పక్షంగా వచ్చారు. వచ్చినప్పుడు మాలో పరిచయాలు ఉన్నారు, సద్దూకయులు ఉన్నారు, వీఆర్ 2 గ్రూప్స్, మనం కలిసి పనిచేయకూడదు, మనం వేరు వేరు అని అనుకోలేదు. కానీ కాసేపటికి కలహము వచ్చింది, డివిజన్ వచ్చింది, 2 గ్రూపులు అయిపోయినాయి, 2 పక్షాలు అయిపోయినాయి. ఒక్క మనిషి 2 గుంపులు అయ్యాడు అని యాకోబు చెప్పుకున్నాడు. ఒక గుంపు ఇప్పుడు 2 పక్షములైంది. ఇది విచారకరం. ఒక్క పెద్ద గుంపు 2 చిన్న గుంపులుగా మారింది. ఎలాగో పరిచయాలు శాస్త్రులు లేదా పరిచయాలు సద్దూకయులు కలిసి లేరు. అయినా వాళ్ళ మధ్యలో ఏదో పౌలు అనే కారణాన్ని బట్టి వాళ్ళు కలుసుకున్నారు. ఇప్పుడు పౌలు అనే కారణాన్ని బట్టి వాళ్ళు విడిపోతున్నారు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సఖ్యతగా ఉండడానికి సిద్ధపడాలి. విభజించబడడానికి కాదు, డివైడ్ కావడానికి కాదు, యునైట్ కావడానికి, హార్మనీతో ఉండడానికి, కలిసి ఉండడానికి. మనుషులందరితో సఖ్యంగా ఉండాలి, మనుషులందరితో సమాధానంగా ఉండాలి. పీస్ విత్ ఆల్ మ్యాన్ అని రాయబడింది. ఒకటి, సమాధానం వినడానికి సిద్ధపడి ఉండాలని, యూదులైనా ఎవరైనా సరే. 2వది, సఖ్యతగా ఉండడానికి సిద్ధంగా ఉండాలని. 3వది 23వ అధ్యాయం 10వ వచనం.
కలహము ఎక్కువైనప్పుడు. తగ్గలేదు, చాలండి. కలహము ఎక్కువైనప్పుడు సమస్యను పరిష్కరించాలి. ఒక సమరాన్ని పరిష్కరించాలి, సమరాన్ని ఆపివేయాలి. అగ్ని లాంటి ఆ సమస్య రగులుకుంటున్నప్పుడు దాన్ని చల్లార్చేవాళ్ళు కావాలి. ఇంకా కాస్త మంటలు ఎగదోసేవాళ్ళు కాదు కావాల్సింది. రెచ్చగొట్టేవాళ్ళు, రేగేటట్టు చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. ప్రొవోక్ చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. పెసిఫై చేసేవాళ్ళు కావాలి. అనగా హలో ఆపండి, ఇదంతా స్టాప్ దిస్ నాన్ సెన్స్, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటిదంతా ఆపండి. మనలో మనం తన్నుకోవడం ఏంటండి? మనం కలిసి వచ్చినప్పుడు కలిసి వెళ్ళాలి కదా, మనం విడిపోవడం ఏంటి అన్న విధంగా ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఒకటి, సమాధానం వినడానికి మనం సిద్ధపడి ఉండాలని. రెండవది, సఖ్యతగా ఉండడానికి మనం సిద్ధపడి ఉండాలని. మూడవది, సమస్యను పరిష్కరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. వి షుడ్ బి రెడీ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. సమాధానపరచువారుగా ఉండాలి, కానీ సమాధానాన్ని సంహరించేవాళ్ళుగా, సమాధానాన్ని లేకుండా చేసేవాళ్ళుగా మనం ఉండడానికి వీలేదు. స్తోత్రం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 12వ వచనం. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము కోరిన చప్పు వరకు అన్నపానములు పుచ్చుకోవడమని ఒట్టు పెట్టుకోవడం ముఖ్యం కాదు. అసలు పౌలు ప్రాబ్లం. ప్రార్థన చేద్దాం, యెహోవా దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన రోషము కలిగిన దేవుడు, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేసే దేవుడు. మీరు చూసిన శత్రువుని ఇక మీదట చూడరని చెప్పిన దేవుడు కదా మన యెహోవా దేవుడు. అటువంటిప్పుడు మన మతానికి, మన విధానాలకి, మన సిద్ధాంతాలకి, మన సెంటిమెంట్లకి అడ్డంగా నిలబడుతున్నా లేకపోతే వ్యతిరేకిస్తున్న ఈ వ్యక్తిని తప్పించాలి అంటే దేవుడే తప్పించాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం, మనందరం ఉపవాసం చేద్దాం. మనందరం కుట్ర పనడానికి పిలువబడలేదు, కానీ క్రీస్తు సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి పిలువబడ్డాం. కుట్రలు మనకు సంబంధించినవి కాదు, యుద్ధాలు పోరాటాలు మనకు సంబంధించినవి కాదు. మనం ప్రభువు చేతికి అప్పగించవలసిన వాళ్ళం. యుద్ధము యెహోవాదే అని దావీదులాగా చెప్పాల్సిన వాళ్ళమే, కానీ నేను చేస్తా యుద్ధం, నువ్వెంత అని గొల్యాతుతో యుద్ధంలో దిగింటే దావీదు ఓడిపోయిండేవాడు. సన్నిధిలో మొరపెట్టాల్సినటువంటి సహోదరులు మొరపెట్టకుండా వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు మొరపెట్టడానికి సిద్ధంగా లేకపోవడం విచారకరం. సన్నిధిలో మొరపెట్టడానికి మనం సిద్ధంగా ఉందాం. ఆత్మ సంబంధమైన సిద్ధపాటులతో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.